రైట్గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట్ సర్కిల్లో ఉన్న సుమారు 35 ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు బాధితులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మరిన్ని దుకాణాలకు కూడా అగ్ని అంటుకున్నట్లు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 35 షాపులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం కాలిపోయిందని మంట జరిగిందండి. ఓకేనా, అప్పటికే మనము ఇక్కడ ఈ లొకేషన్ కి అయితే ఒక 3 minutes లో రీచ్ అయ్యి మొత్తం మన ట్యాంకర్ టూ టైమ్ ట్యాంకర్ కూడా ఖాళీ అయింది. మన టీము ఒక 5గురు వచ్చి మొత్తం కంట్రోల్ ఉంది. తర్వాత జీడిమెట్ల కుకట్పల్లి వీళ్ళందరూ కూడా ఫైర్ కంట్రోల్ వచ్చి ఇప్పుడు కంటిన్యూగా అదే నడుస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే అండర్ ప్రాసెస్ లాస్ట్ అంటే ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు 4 వచ్చాయండి. ఇప్పుడు ఈ సీరియల్ గా అయితే ఒక 6 షాపులు పడ్డాయి. ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అటువైపు అయితే ఇప్పుడు అన్ని సేవ్ లో ఉన్నాయి. కొద్దిగా ఏదో సామాన్లు ఏదేదో మొత్తం రోడ్డు కాలు తీసుకున్నారు. వాళ్ళు కూడా సేవ్ చేసాము. ఇది ఆల్రెడీ అంత కాలిపోయింది కాబట్టి దీనికి మనం ఏం చేయలేము. ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మన వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే అది ఏదో మొత్తం సేవ్ లో ఉంది. అదైతే మొత్తం అక్కడ తీసి మొత్తం రోడ్డుకి తీసేసుకున్నాం మనం అయితే. ఓకేనా, ఇప్పుడు అదే కంట్రోల్ లో నడుస్తుంది. ఇంకేదో ఒక 5 నిమిషాలు ఒక అరగంట లోపల అది కూడా కంట్రోల్ అయిపోయింది. ఏమైందండి? లేదు, అట్లా ఏమైతే జరగట్లేదండి. ఓకేనా, మనం ఫస్ట్ వచ్చి అన్ని జరిగింది. వాళ్ళకి మొత్తం ఏమేమి లోపాలు ఎవరెవరు ఉన్నారో అందరికి బయటికి పంపించేసాం. ఓకేనా, తర్వాత మనం అక్కడికి టార్గెట్ అయ్యాము. ప్రగతి నగర్ ఖమ్మం దగ్గర ఈ మొత్తం కాలిపోయిందని మంట జరిగిందండి. ఓకేనా, అప్పటికే మనము ఇక్కడ ఈ లొకేషన్ కి అయితే ఒక 3 minutes లో రీచ్ అయ్యి మొత్తం మన ట్యాంకర్ టూ టైమ్ ట్యాంకర్ కూడా ఖాళీ అయింది. మన టీము ఒక 5గురు వచ్చి మొత్తం కంట్రోల్ ఉంది. తర్వాత జీడిమెట్ల కుకట్పల్లి వీళ్ళందరూ కూడా ఫైర్ కంట్రోల్ వచ్చి ఇప్పుడు కంటిన్యూగా అదే నడుస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే అండర్ ప్రాసెస్ లాస్ట్ అంటే ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు 4 వచ్చాయండి. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు పైకర్ సిబ్బంది మరియు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి మంటలు ఆర్పడం జరుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు, ఇంకా కొన్ని మంటలు ఉన్నాయి. ఇవన్నీ ఫర్నిచర్ షాప్స్. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే మాకు ఏం రిపోర్ట్ కాలేదు. ఆ మంటలు ఎలా వచ్చినాయి అనేది రేపు లోకల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు దర్యాప్తు చేస్తారు. ఫైర్ ఇంజన్ మళ్ళీ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. పిల్లలు మంటలు ఆర్పడానికి దీనితో పట్టుకొని లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తారు. ఎంత జరిగింది, ఏం ఆస్తి నష్టం జరిగింది, ఇప్పటివరకు ఎలాంటి క్యాజువాలిటీస్ ఏం లేవు, రాలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలాసేపు ఉంది. ఇలాంటిది ఏం జరగలేదు. ఉండొచ్చు, ఒక 30 to 40 వరకు ఉండొచ్చు. ఆల్మోస్ట్ అన్ని అవే ఉన్నాయి ఫర్నిచర్స్. నేను అథారిటీ పర్సన్ గారిని చెప్పడానికి నాకు తెలియదు కూడా. బాచుపల్లి ఒక్కొక్క షాపులో వచ్చేసి మినిమం 20-25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు, దానికి సంతోషపడాలి. తర్వాత వచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. అంతకుముందు నాది కూడా ఒక షాప్ ఉండేది, ఫర్నిచర్ షాప్. ఈ షాపుల్లోనే షాప్ మనం తీసేసాం. నేను ప్రగతి స్కూల్లో చేస్తాను. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 10 or 15 minutes ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వలన అది కొంచెం ఫైర్ ఇంజన్స్ కూడా రావడం కొంచెం లేట్ అవ్వడం, తర్వాత కూడా టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ ప్రగతి ట్యాంకర్స్ కానీ అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. చాలా వరకు మంటలు రావడం వల్ల మా వాళ్ళు చూసి ఒకేసారి రావడం వల్ల ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో దిగ్బంధంగా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట సర్కిల్లో ఉన్న సుమారు 35 ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు బాధితులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మరిన్ని దుకాణాలకు కూడా అగ్ని అంటుకున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే రాత్రి 11:30 గంటల తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిజాంబాద్ సర్కిల్లో ఉన్న సుమారు
ఏదైతే రోడ్డు పక్కన ఉంటాయి వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపుగా 10 ఏళ్ల నుంచి కూడా ఫర్నిచర్ షాపులు పెట్టుకుని అక్కడ స్థానికంగా ఉపాధి పొందుతూ ఉంటారు. దాదాపుగా 35 షాపుల వరకు అక్కడ ఉన్నాయి. మెయిన్ ఏదైతే రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అది కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. గ్యాస్ బండ ఏదైతే ఉందో సిలిండర్ పేలి ఘటన జరిగింది అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ కుకట్పల్లి అడిషనల్ డీసీపీకి ఉన్న సుదర్శన్ అక్కడ చేరుకున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఫైర్ ఏదైతే మంటలు ఉన్నాయో ఆ మంటలు నిన్న ఏదైతే హైడ్రా కావచ్చు, ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, లేదంటే ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా అక్కడ చేరుకుని మంటలైతే అదుపులో చేశారు. దాని తర్వాత ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంత విజ్ఞాన్ జ్యోతి కాలేజీకి సంబంధించిన పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, రూమ్ లో ఉండే విద్యార్థులు వాళ్ళకి కొంత హెల్ప్ చేయడంతో మంటలు కొంత అదుపులోకి వచ్చినాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే రోడ్డు పక్కన ఉంటున్నారు. ఇది కావాలని ఇంటెన్షన్ తో ఎవరైనా చేశారా లేకపోతే ఇక షార్ట్ సర్క్యూటా, సిలిండర్ పేలా అనే కోణంలో మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎందుకంటే కొంత సహజంగానే సమ్మర్ వస్తే అగ్ని ప్రమాదాలు కొంత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైతే దీనికి సంబంధించి ఫర్నిచర్ షాప్ కావడంతో కొంత మెటీరియల్ కూడా తొందరగా మంటలు వ్యాపించేటువంటి మెటీరియల్ ఉంటుంది. దాంతో పాటు వుడ్ మెటీరియల్ ఉంటుంది. వుడ్ మెటీరియల్ తో పాటు ఫోమ్ ఉంటుంది. ఎక్కువగా అక్కడ ఫోమ్ ఉంటుంది. దూది దీనికి సంబంధించి ఏదైతే బెడ్లు కూడా ఉంటాయి, దానిలో వాళ్ళు సేల్ చేసే దానిలో ఫర్నిచర్ మొత్తం మీద బెడ్స్ ఉంటాయి, సోఫాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది పక్క షాపులకి స్పీడ్ గా వ్యాపించే అవకాశం ఉంది. సో అదే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తం మీద దాదాపుగా వాళ్ళు జీవన విధానం కొనసాగేటువంటి ఈ షాపుల మీదే వాళ్ళు పాపం బతుకుతూ ఉంటారు. సో ఆ షాపులు కాలిపోవటం వల్ల వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం ఫాతిమా. అయితే రామకృష్ణ, ఈ ఘటన ద్వారా అయితే ఎంతవరకు ఆస్తి నష్టం సంభవించిందంటారు? అధికారులు ఎలా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఫైనాన్షియల్ గా కొంత స్టెబిలిటీ లేనటువంటి కుటుంబాలు రోజువారీ జీవన విధానంలో వాళ్ళకి ఏదైతే ఫర్నిచర్ షాప్స్ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ అప్పు రూపంలో తెచ్చుకుని అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ఇవి ఫర్నిచర్స్ అమ్ముతూ ఉంటారు. వచ్చినటువంటి ఇన్కమ్ మీదే వాళ్ళు బతుకుతూ ఉంటారు. కొంత వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా బాచుపల్లి ఆ రోడ్ల నిజాంపేట దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు పక్కనే టెంటల్ రూపంలో వేసుకుని వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు. సో మొత్తం మీద వాళ్ళకైతే ఇది తీరని నష్టం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లక్షల్లోనే ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్నిచర్ షాప్ లో చాలా పెద్ద షాపులు చిన్న అయినా కానీ మెటీరియల్ అంతా కూడా కొన్ని ఏదైతే గోడౌన్ లాగా కూడా ఉంటాయి. కొన్ని షాప్స్ లో అయితే మొత్తం మీద ఈవినింగ్ అవటంతో, నైట్ అవటంతో కస్టమర్లు కూడా అక్కడ ఎక్కువ మంది లేకపోవడంతో కొంత భారీగానే ఆస్తి నష్టం, ఎక్కడా కూడా ఒక చైర్ కూడా మిగిలిన పరిస్థితి, మొత్తం కూడా ఖాళీ బూడిదైన పరిస్థితి చూసాము ఫాతిమా. రైట్ రామకృష్ణ, షాప్ లో ఎవరైనా సిబ్బంది కూడా ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే అక్కడ సేల్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడే నైట్ 12:30, 1 వరకు అక్కడే ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించి అక్కడ డోర్లు కానీ కీస్ కానీ ఏమి ఉండవు. వాళ్ళు అంతా చుట్టూ పట్టాలు కట్టుకుని ఉంటారు. సో దానికి సెక్యూరిటీ రూపంలో ఉండాలి కాబట్టి కొంత లేట్ గా వాళ్ళు ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కొంతమంది అక్కడే నివాసం కూడా ఉంటారు. సో ఖచ్చితంగా నివాసం ఉండేటువంటి వాళ్ళు ఏదైతే వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అయింది అని చెప్పేసి సిలిండర్ కొంతమంది చెప్తున్న సమాచారం మేరకు కొన్ని షాపులకి అయితే షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్తున్నారు. దానికి సంబంధించి దర్యాప్తులో పూర్తిగా దర్యాప్తు చేస్తే గానీ ఏం జరిగింది అనేది అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట సర్కిల్లో ఉన్న సుమారు 35 ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు బాధితులు తెలిపారు. ఇక మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మరిన్ని దుకాణాలకు కూడా అగ్ని అంటుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 35 షాపులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.